ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 1. గవర్నర్కు రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు. 2. మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉండటమా? 3. గవర్నర్ విచక్షణాధికారం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా? 4. ఆర్టికల్ 361 రక్షణ. 5. కాలపరిమితి ప్రక్రియ విధించవచ్చా? 6. రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా? 7. రాష్ట్రపతికి కాలపరిమితి ప్రక్రియ విధించవచ్చా? 8. ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవాలా? 9. చట్టం అమలులోకి రాకముందే న్యాయ సమీక్ష. 10. ఆర్టికల్ 142 ద్వారా రాజ్యాంగ అధికారాలను భర్తీ చేయవచ్చా? 11. గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టం అమలులోకి వస్తుందా? 12. 5 న్యాయమూర్తుల బెంచ్ అవసరమా? 13. ఆర్టికల్ 142 దుర్వినియోగం అవుతుందా? 14. కేంద్ర రాష్ట్ర వివాదాలపై సుప్రీంకోర్టు పరిధి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడిగిన 14 ప్రశ్నలు.